much water you are having, what is the cushion you are creating there, how much water is flowing. Time to time ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని పులిచింతల నుంచి 120 కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం బారి 6 hours పడుతుంది. ఎంత 90 kilometers 1 hour 15 kilometers లైక్ దట్. ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమైనా గేజెస్ ఉంటే గేజెస్ కానీ అవి కూడా తీసుకుంటే రీడింగ్, సో దట్ దే విల్ హ్యావ్ ఏ క్లారిటీ. రియల్ టైమ్ బేసిస్ వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ క్వాంటిటీస్ కాంట్రిబ్యూటర్స్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి, అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్లో టాలీ అయిందా లేదా, అది వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు నేనేమంటానంటే నాట్ డేటా, ఇది ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ అస్ టు లెర్న్. అంతేగాని ఏదో కాగితాలు పెట్టుకొని ఏదో చేసాం అయిపోయింది మొక్కుబడిగా చేసే లాభం లేదు, సైంటిఫిక్గా చేయాలి. నాలెడ్జ్ ఈజ్ వన్, దర్ ఇస్ ఎ ట్రూత్. దాన్ని ఎవరు అడాప్ట్ చేస్తారనేది క్వశ్చన్ మార్క్. ప్రాపర్ డిస్బర్సల్ నాలెడ్జ్ని ప్రాపర్గా నువ్వు అక్వైర్ చేసుకొని దాని మీద డిటర్మినేషన్ యాక్షన్ అవుట్కమ్స్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు వాట్ ఈస్ ది ఎవరన్నా ఇక్కడ జియాలజిస్ట్ ఉన్నారా? జియాలజిస్ట్ ఎవరన్నా? అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి మొత్తం ఆంధ్రాలో పెద్దగా రెయిన్ఫాల్ లేదు. ఓకే, నీకు ఓవరాల్గా ఇది కర్ణాటక తెలంగాణ, ఈ పక్క ఉండేది కర్ణాటక మహారాష్ట్ర. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా, గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది. ఆ మ్యాప్ను తీసుకోగలిగా? గోదావరి క్యాచ్మెంట్ ఏరియా కూడా మనం మానిటర్ చేస్తాం. భద్రాచలం నుంచి మనకి ఈ టైం వన్ డే వస్తుంది, మనకు అక్కడ నుంచి రిసీవ్ కావడానికి. సైలెన్స్, ఎందుకు మీరు వెళ్ళడం? పోలీసులు కూడా మనం అవర్లీ రీడింగ్స్ కూడా మానిటర్ చేస్తున్నాం. భద్రాచలంలో ఎట్లా ఉంది, కూనవరంలో ఎలా ఉంది, పోలవరంకి ఎంత తీసేస్తుంది. ఇక్కడ కృష్ణాలో ఏంటి పరిస్థితి? కృష్ణా కూడా ఇప్పుడు అవర్లీ రీడింగ్స్ మెయింటైన్ చేస్తున్నాం సార్. 7 lakhs క్యూసెక్స్ ఇప్పుడు డిశ్చార్జ్. ఎక్కడ 7 కాదు, ఇంకా ఎక్కువ కదా, 9.8 మరి 7 ఉంటాం. మామూలుగా మనకు సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఇష్యూ అయింది సార్. మనము ఇప్పుడు వాటర్ తగ్గుతా ఉందా పెరుగుతుందా? క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వాటర్ వస్తా ఉంది అది నేను అడిగాను. ఎస్ సార్, క్యాచ్మెంట్ ఏరియా మనకు పులిచింతల మార్నింగ్ మనం ఇలా రోజు అవర్లీ బులెటిన్స్ గోదావరి బేసిన్కి కృష్ణా బేసిన్స్ కలెక్టర్స్ వరకు ఎవ్రీ అవర్ పోస్ట్ చేస్తున్నాం వాట్సాప్ గ్రూప్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందరికి కూడా ఎంఆర్ఓ లెవెల్ వరకు కూడా మనం డౌన్ ఎంఆర్ఓ లెవెల్ కూడా పంపిస్తాం. ప్రసాద్ ఫోర్కాస్ట్ కాదు, ఇక్కడ ఫుల్ కెపాసిటీ అయింది ఉన్నాయి. ఇన్ఫ్లో 3,60,000 శ్రీశైలానికి, ఇక్కడ 4,73,000 ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ మీకు 4,86,000 ఒంటిగంటకి ఇచ్చారు. ట్రెండ్ స్టడీగా ఉందని ఇచ్చారు. నాగార్జున సాగర్కి మొత్తం 4,94,000. ఇక్కడికి వచ్చాక 4,93,000 ఇన్ఫ్లో, 5,75,000 అవుట్ఫ్లో మీరు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా పైన నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఇంకా పెరగదు. ఆ 3.6 కూడా తగ్గుతుంది, అది కూడా తగ్గుతుంది. అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ అలపేషన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా. అంటే ప్రస్తుతానికి దీన్ని శ్రీశైలాన్ని డిప్లీట్ చేస్తున్నాం. ఒక 2 TMC ఒక 1 అడుగు డిప్లీట్ చేస్తాం. నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ వర్షం పడిపోయింది, ఈ వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం.